లగ్న పత్రిక శ్రీమన్ భూధన్నాథ సమేతన్ షణ్ముఖవల్లి అమ్మవారు కోవిల్పెట్టికి చెందిన దేవతర ముత్తుస్వామి మారి అమ్మల్ మొదటి కుమారుడు తిరువలల్ చెల్వన్ సర్వణన్ కుమార్కు కోవిల్పెట్టి బావూసి నగర్ అరుణాచలం దైవతిరు చెల్లమ్మార్కు ఏకైక కుమార్తె కుమారి రాజలక్ష్మికి 29/4/2013లో అదే రోజు మాఘమాసంలో 11వ తేదీన వివాహం చేయడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్దలందరూ కలిసి అంగీకరించారు. ఆ రోజు పెళ్లి జరగబోతున్నది. నన్ను ఆశీర్వదించండి. అమ్మా, మంచి విషయం జరిగేటప్పుడు నా కాళ్ళ మీద పడకూడదమ్మా. మిమ్మల్ని అత్తయ్య అనుకుని కాళ్ళ మీద పడలేదు, మా అమ్మను అనుకునే కాళ్ళ మీద పడ్డాను. చెప్పరా అమ్మా, అన్ని తీసుకున్నాను, త్వరగా వచ్చేస్తాను. తొందరగా వచ్చేయాలి. ముహూర్తాలు పెట్టేసుకున్నావు, నువ్వు అక్కడికి ఇక్కడికి తిరగకూడదు. ఎందుకమ్మా భయపడతావు? మన్మథన్ నాతో ఉన్నాడు కదా. వాడికి ఇవ్వరా. అమ్మా చెప్పమ్మా. రేయ్, వాడికి కథలు చెప్పి అక్కడికి ఇక్కడికి తిప్పావో నీ తాట తీస్తాను, జాగ్రత్త. మా అమ్మ నన్ను నమ్మట్లేదురా, నిన్నే ఎక్కువగా నమ్ముతుంది. ఏంది? జాగ్రత్తగా వెళ్ళు బావా. అలాగేరా. ఎవరండి? ఎవరండి మీరు? ఎవరండి? వదలండి, వదలండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి. ఎవరయ్యా మీరు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవరండి మీరు? రామ్మా. ఈవిడ నా చెల్లెలు సార్. కనపడకుండా పోయిన అబ్బాయి అమ్మ సార్. లెటర్ ఇవ్వండి. ఇన్స్పెక్టర్ లేరు, లోపల ఎస్ఐ అమ్మగారు ఉన్నారు, చూసేలండి. అలాగే సార్. తెలిసిన వాళ్ళని చెప్పాను, వెళ్ళి చూడండి. అలాగే. పెళ్లికి అమ్మాయి ఇంటి నుంచి ఏదైనా సమస్య? అటువంటిదేదీ లేదమ్మా, కానీ లవ్ మ్యారేజ్. వాళ్ళ అమ్మ కూడా అలాగే హఠాత్తుగా వెళ్ళిపోయింది. మీరేం బాధపడకండి. ఇప్పుడు పెద్దమ్మాయి కూడా ప్రసవించడం కోసం ఇంటికొచ్చింది. ఇప్పుడు జరిగేదంతా చూస్తుంటే చిన్నదాని పెళ్ళి ఎలా జరపాలో తెలియక చాలా భయంగా ఉందయ్యా. అవును, మన సొంత వాళ్ళని వదిలేసి ఇలా చేస్తే ఇలాగే ఉంటుంది. తోబుట్టువులు ఇలా మాట్లాడుతున్నారని మీరేం బాధపడకండి. నగల కొట్లో అంతమంది ఎదురుగా ఆ కుర్రాన్ని నేను చేసుకుంటానే తను చెప్పిన తర్వాత నన్నేం చేయమంటావు చెప్పు? జరిగింది మనమే మార్చలేం. మీరు ధైర్యంగా ఉండండి, అబ్బాయి దొరుకుతాడు. మీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది. ఎస్ఐ గారు నమస్తే, నేను తంగమారియప్పని మాట్లాడుతున్నా. చెప్పండి. మన కుర్రాడు కనిపించట్లే. కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ ఇచ్చాము. పేరు సరవణ కుమారా? అవునండి, సరవణ కుమారే. జాగ్రత్తగా కొంచెం ఎతకండి అయ్యా, 2 రోజుల్లో వాడికి పెళ్లి.
సరే నేను చూసుకుంటాలేండి. సరే సరే సార్, మంచిది. చాలా మంచిది. ధైర్యంగా వెళ్ళిరండి. వస్తాం. బాబు, నేను వాడితో స్టేషన్కి వచ్చావు కదా? అవును సార్, వచ్చాను సార్. మరి ఎందుకు నీ మీద కంప్లైంట్ ఇచ్చారు? ఎవరు సార్ కంప్లైంట్ ఇచ్చింది? సార్ వీడు బాగా నటిస్తున్నాడండి. హేయ్, అబ్బాయి వాళ్ళ అమ్మాయి నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. సార్ నాకేమీ తెలియదు సార్. చేసేదంతా చేసి తెలీదని వేరే చెప్తున్నావా? అయ్యా, వీడు ఆ కుర్రాడు కలిపి ఆ అమ్మాయిని ఫాలో చేశారంట. ఇప్పుడు వాళ్ళకి పెళ్లి, అందుకే వీడు తట్టుకోలేకపోతున్నాడు. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు తెలియదు సార్. రే బావా, ఎక్కడున్నా? సార్, నేను వాడు 2 వీలర్కి ఫైనాన్స్ ఇచ్చే కంపెనీలో బైక్ చేసింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం. మా పని డ్యూ కట్టిన బండి ఎక్కడున్నా సరే వెతికి కనిపెట్టి తీసుకురావడం. బైక్ సైడ్ లాక్ వేసినా కానీ పగలగొట్టే టెక్నిక్ మాకు తెలుసు సార్. హ్యాండ్ బేర్ని టైర్ని ఆపోజిట్లో ఉంచినప్పుడు లాక్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత బైక్ తీసుకెళ్లి కంపెనీకి అప్పగిస్తాం సార్. ఇంతే కాదు సార్, కొంతమంది ఉన్నారు చూడండి, సిల్క్ చొక్కా నకిలీ నగలు వేసుకుని మైనర్ లాగే తిరుగుతూ ఉంటారు సార్. వీళ్ళకి టీ తాగడానికి దిక్కుంటుందో లేదో డ్యూలో బండి తీసుకుని డ్యూ కట్టకుండా మమ్మల్ని తిప్పిస్తుంటారు. లేదు సార్, ఈ వారం మొత్తం కట్టేస్తాను సార్. నువ్వు మొత్తం అంతా కట్టి చించేయక్కర్లేదు. మీరే బండిని తీసుకొచ్చి సరెండర్ చేయండి, లేదంటే మేమే తీసుకొచ్చేస్తాం. ఏంటి, బండిని ఎత్తుకుపోతావా? ఒక అబ్బకి పుట్టుంటే ఎత్తుకుపోరా చూద్దాం. బావా, మన బండిని ఎత్తుకెళ్తాడంట. మన బండా? డెడ్ ఎండా? ఎటు వెళ్ళుంటాడు వీడు? ఎక్కడికి వెళ్ళాడు వీడు? బావా, ఉదయాన్నే కలుద్దాం. బాయ్. ఓకే మామా. బావా, వాడు బండి మార్చేశాడు. అయితే ఏంటి, రేపు బండిని ఫాలో చేసి లేపేద్దాం. బావా, ఇకపై ఏమీ చేయలేము. ఈ స్టాండ్లో వాళ్ళు ఊరికే పొడి చేస్తారు, నరికేస్తూ ఉంటారు. మనం వెళ్ళి బండి ముట్టుకున్నాం అనుకో, అంతే సంగతి. ఏండి, బండి వెంటనే తీస్తారా, లేట్ అవుతుంది? వెంటనే తీసేస్తాను. ఏంటనా తొందరగా వచ్చేస్తున్నారు? హలో, మీరు తెచ్చింది ఏమో కదా, వేరే బండి తీసుకెళ్తున్నారండి? అక్కడనే ఏమో బండి నంబర్ అంటే చూడు. 6865 అదే నెంబరే. ఇలాగే సార్, చాలా రోజులుగా ఒక బండిని రికవర్ చేద్దామని మేనేజర్ మమ్మల్ని రమ్మన్నారు. సార్ పిలిచారంట కదా? పేషెంట్ 0637 ఏమైందయ్యా? మీరు అప్రూవల్ ఆర్డర్ ఇవ్వండి సార్. అప్రూవల్ ఆర్డర్ ఇవ్వడానికి నువ్వెందుకున్నావయ్యా? నన్నేం చేయమంటారు సార్? నేను 10 నెలలుగా ఆ పార్టీని ఫాలో చేస్తూనే ఉన్నాను. బండి వాడి దగ్గర ఉంటేనే కదా సార్. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. బండి తీసుకురాలేకపోతే పని వదిలి వెళ్ళిపో. ఏంట్రా అది ఎలా ఉన్నావు? నన్నేం చేయమంటావురా? పార్టీ దగ్గర బండి లేకపోతే నేను 10 నెలల నుంచి ఫాలో అవుతూనే ఉన్నాను. పార్టీ ఇల్లు అక్కడ తెలుసుగా నీకు? తెలుసు. ఏరియాలో టికెట్ ఉందిగా? ఉంది.
నేను వాడు ఆ పార్టీ ఇంటికి వెళ్ళాం. వెళ్ళిన చోట ఎవరికైనా తప్పదు. అనా ఏమైంది? బంగారం కొట్టు అరుణాచలం ఉన్నాడు కదా, వాళ్ళ ఆవిడ చనిపోయింది. బండిని తీసుకెళ్ళినట్టే. విచారించడానికి వస్తేనే పార్టీ పెళ్ళాం చచ్చిపోయింది. వెళ్దాం పద బావా. ఈరోజు ఈజీగా లేపేద్దాం రా. ఒకటి పార్టీ బండి తెలిసిన వాళ్ళకి అమ్మేసి ఉండాలి, లేదా అప్పులోడు ఎవడైనా ఎత్తుకెళ్ళి ఉండాలి, లేదా చుట్టాల బంధువులకి ఫ్రీగా ఇచ్చి ఉండాలి. వీటిలో ఏదో ఒకటి జరిగిందే అనుకో, ఖచ్చితంగా ఇక్కడికి బండి వస్తుంది. అప్పుడే సార్ వాడు తన్ని మొట్టమొదటిసారిగా చూసింది. దేవతలా ఉందిరా తను. ఎవరు బావా? ఆ చావి